పబ్లిక్ స్కూల్లో కాస్త రికార్డు ఉన్నట్టుంది. తర్వాత ఇంటర్మీడియట్ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నా అది ఎక్కడ చదివారనేటువంటిది ఇవాళ వరకు కూడా పెద్ద ప్రశ్న, మిస్టరీ. అలాంటి వ్యక్తి అఫిషియల్గా 10వ తరగతి మాత్రమే చదివినటువంటి వ్యక్తి ఐఏఎస్ని ఐపీఎస్ని ఎంతో కఠోరమైన శ్రమ చేసి జీవిత లక్ష్యంగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చెరబట్టినటువంటి పద్ధతి. మాలాంటి వాళ్ళందరికీ బాధేసేది ఏంటంటే వీళ్ళందరినీ అత్యున్నతమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చి ఆ పొజిషన్లో పెట్టేది ఎందుకంటే రాజకీయ నాయకులు ఏమన్నా తెలియక తప్పులు చేస్తున్నా కానీ వాటిని ఇలా కాదండి అలా అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళని రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఎలా పొల్యూట్ చేశారు, శ్రీలక్ష్మి గారు లాంటి మెరిట్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఏ రకంగా చేశారనేటువంటిది చూసాం. కానీ జైలుకు వెళ్ళి అన్ని ఇబ్బందులు పడి నడవలేని స్థితికి వెళ్ళిన ఆవిడ కూడా మళ్ళీ కోరుకొని జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేరారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఎలా ఉండగలుగుతాం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు అయి 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది ఆయన మాట వింటలేదనేటువంటి మాట వస్తున్నప్పుడు ఏ క్వాలిఫికేషన్ లేదు, ఏ అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు అంటే ఆంధ్రులుగా చెప్పుకోవడానికి బయటికి వెళ్ళి సిగ్గేస్తోందండి. తర్వాత మీరు ప్రస్తావించినటువంటి డిజిటల్ కార్పొరేషన్ అది ఒక మాయ. కేవలం ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం ఏంటి, అకౌంట్లో నెల నెల డబ్బులు పడతాం ఏంటి, వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము ఉన్నప్పటికీ కూడా తన సంస్థలో తన ఇళ్లలో పనిచేస్తున్న వాళ్ళకి నా డబ్బులు ఎందుకు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో రకరకాల పిచ్చి పోస్టులన్నీ క్రియేట్ చేసి వాళ్ళ ఆఫీస్కి రారు, ఇది చేయరు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ క్రియేట్ చేసినటువంటి దీంట్లో చూస్తే ఏ శాఖ పట్టుకున్నా 100 కోట్లు 1000 కోట్లకు తక్కువ కనపడుతోందండి మనకి. సో ఇలాంటి చెల్లింపులైనవి. రామ్ గోపాల్ వర్మని తీసుకొస్తారు, ఆయనకి ఫైనాన్స్ చేస్తారు, వచ్చిన వాళ్ళందరికీ ఆయనకు ఒక 50 లక్షలు ఇస్తారు, కంటెంట్ రైటర్లు అంటారు. ఆ పేర్లు ఏంటో వాళ్ళు ఏం చేస్తారో దాన్ని ఏమాత్రం అభివృద్ధి చేశారంటే గుండు సున్నా. ఇలాగా 5 సంవత్సరాల్లో జరిగినటువంటి దారుణాలన్నీ గనక చేసుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం సామర్థ్యం సరిపోదని నేను అనుకుంటున్నానండి. కానీ ఇక్కడ మనం దురదృష్టకరమైన విషయం ఏంటంటే నిన్న మనం చూసాం జడ్జి గారి ఇంట్లో ఎన్ని 100 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయో. అలాంటి జడ్జిలు ఉన్నంత వరకు కోర్టుల్లో అంటే కోర్టును కామెంట్ చేయటం కాదు, జడ్జిని కళ్ళ ముందు కనపడుతున్న సత్యం కాబట్టి చెప్పక తప్పదు. సో అలాంటి వాళ్ళు న్యాయ వ్యవస్థలో ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళకి మన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడానికి మనం ఏదో గుండెలు బాదుకోవడానికి అంతవరకే. వీళ్ళని ఏమాత్రం కనీసం ఒక నెల 2 నెలలైనా ఈ ఛార్జీల మీద లోపల పెట్టడానికి అవకాశం ఉంది. ఆ విజయ్ కుమార్ రెడ్డి అనే అతన్ని రమ్మంటే నాకు ఇప్పుడు కాదు నాకు కుదిరినప్పుడు వస్తానని ఆయన సమాధానం ఇవ్వటం, వీళ్ళు మళ్ళీ నోటీస్ ఇచ్చేటప్పుడు వద్దొద్దు నాయనా నువ్వు తీరిగ్గానేరా వచ్చినా కూడా నిన్ను అరెస్ట్ చేయమని చెప్పేసి నోటీసులోనే పలకరించడం అంటే ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఆధారంగా చేసుకొని ఇలాంటి ఆటలు ఆడుతున్నారు. మరి అందరం కూడా దీని మీద ఖచ్చితమైన దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కఠినంగా ఉండి, ఎందుకంటే ఆయనకు ఉండే ఇబ్బందులు ఆయనకు ఉండేటువంటి హర్డల్స్ చాలా ఉన్నాయి, అయినప్పటికీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా వస్తాయండి. నేను చెప్తుంది ఏంటంటే మనం చూస్తున్నటువంటిది జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంతే. రాబోయే రోజుల్లో ఇంకా వేలాది కోట్ల రూపాయలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎలా హ్యాండిల్ చేస్తుంది ప్రభుత్వం అనేటువంటిది మనం వేచి చూడాలి. అందరికీ ఇదే అంశం. టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు. నమస్తే విద్యాసాగర్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. తవ్వే కొద్దీ వస్తానే ఉన్నాయి 10 నెలలు.